వద్దురా నాయనా, వద్దురా నాయనా. అట్లా కరెంట్ పోయినప్పుడల్లా అదే అనుకుంటాం అన్నట్టు. ఎందుకంటే అంతకుముందు కరెంట్ పోదు తెలంగాణలో అని చెప్పుకుంటుంటివి. ఇప్పుడు అంతా ఆగమాగం బజగోవిందం ఉంది పరిస్థితి, అంతేనా కదా? అయితే ఇవాళ నేను నాగారం దగ్గర దిగి ఆ కాల్వ చూసుకొని నాగారం నుంచి ఇటు దమ్మాయిగూడకు లోపలికి వచ్చిన. మరి దమ్మాయిగూడలో కూడా నాలా పరిస్థితి ఇంకా కూడా అట్లే ఉంది. అంటే చాలా ఏండ్ల కింద ఇక్కడ మా మేనమామ ఉంటుండే దమ్మాయిగూడలో, నేను కూడా అప్పుడు వచ్చి చూసిన. అప్పుడు ఎట్లుందో ఇప్పటికి కూడా అట్లే ఉంది పరిస్థితి, ఏమీ మారలేదు, అన్నీ అట్లనే ఉన్నాయి. అంటే తెలంగాణ వచ్చినాక పరిస్థితి మారుతా అనుకున్నాం, మారలే. మనం 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, మారలే. 2 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అయినా మారలే. అందరం మాత్రం ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడనే ఉన్నాం, ఎక్కడ గుడిసె అక్కడనే ఉంది, ఎక్కడ కైకిలు చేసుకుంటే వాళ్ళం అక్కడనే కైకిలు చేసుకుంటున్నాం, ఎక్కడ వాళ్ళం అక్కడే ఉన్నాం. ఆ పరిస్థితి మారాలి అని ఒక ఆలోచనతో నేను ముందటికి వచ్చి, మరి ఆ పరిస్థితి మారాలంటే ఏం చేయాలి అంటే అన్ని రకాలుగా మార్పు రావాలి అని నేను జర గట్టిగా మాట్లాడినా. మన ఆడోళ్ళది ఏముంటుంది, మనసులో ఏది ఉంటుంది గట్టిగా అడుగుతాం. గట్టిగా అడిగే వరకు ఏం చేసిరంటే బీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్ సారు నన్ను సస్పెండ్ చేసిరు. మీకు ఆ ముచ్చట తెలియాలి, ఎందుకంటే నేను బీఆర్ఎస్తో కలిసి ఉన్నా అనుకుంటారు కదా. నేను బీఆర్ఎస్ నుంచి రాలేదు, తెలంగాణ జాగృతి అని 19 ఏళ్ళకెళ్ళి మీ అందరికీ తెలుసు, తెలంగాణ అంతా బొడ్డెమ్మలు ఎత్తుకొని బోనాలు ఎత్తుకొని తిరిగినా నేను. ఎందుకంటే మన రాష్ట్రం మనకు కావాలి అనుకున్నప్పుడు మొత్తం అంతటా తిరిగిన. ఆ తిరిగి తిరిగి తెలంగాణ తెచ్చుకున్నాక కూడా అన్నీ జరగలే పనులు. కొన్ని అయినాయి, కొంతమందికి పింఛన్లు వచ్చినాయి, కొంతమందికి ఇండ్లు వచ్చినాయి. కానీ ఇంకా రానోళ్ళు అంతకన్నా ఎక్కువనే ఉన్నారు, రావాల్సిన వాళ్ళు అంతకన్నా ఎక్కువ మందే ఉన్నారు. వాళ్ళందరి కోసం కూడా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. అదే మాట నేను గట్టిగా చెప్పుడుతోనే కోపం వచ్చింది, నన్ను తీసి బయట వారేసారు. అయితే ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా, మన ఆడవాళ్ళకి ఓపిక ఎక్కువ ఉంటుంది, కానీ అట్లనే కోపం కూడా ఎక్కువనే ఉంటుంది, అన్నిటికన్నా రేషం ఎక్కువ ఉంటుంది. మన తప్పు లేకుండా మనల్ని తీసేసినప్పుడు నేను కూడా ఆలోచన చేసుకున్నా, మరి ఏం చేయాలి, మరి ఇట్లా తీసేసిరి, మరి ఇక నేను బంద్ పెట్టుకొని ఇంట్లో ఉండాలనా, లేకపోతే 20 ఏళ్ళు ఏదైతే ప్రజల కోసం సేవ చేసినో అదే కంటిన్యూ చేయాలనా అని ఆలోచన చేసుకున్నాను. నేను 10 మందిని అడిగిన, అందరు ఒకటే మాట చెప్పారు, కష్టం వచ్చిందని మీలాంటి వాళ్ళు ఆగిపోతే ఎట్లా, ఖచ్చితంగా బయటనే ఉండాలి, ప్రజల సమస్యల మీద అడగాలి అని చెప్పారు. అడగాలనా ఇంట్లో ఉండాలనా? అడగాలనే బయటకు వచ్చిన. ఇవాళ నేను చేసేది ఒకటే, నాకు అధికారం లేదు ఇవాళ, నేను బీఆర్ఎస్ పార్టీతో కూడా లేను, కానీ మీ తరఫున ప్రతి సమస్య అడుగుదామని ఒక్క దమ్మాయిగూడెం కాదు తెలంగాణ అంతా తిరుగుతున్నా. తెలంగాణలో ఇప్పటికి 12 జిల్లాలు తిరిగిన. ఆ 12 జిల్లాలలో అనేక సమస్యల మీద మాట్లాడిన సమస్యలలో కదులుతున్నాయి, ముందట్టుకోతున్నాయి. ఖచ్చితంగా అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఇక్కడనే కాదు, గొట్టు సమస్యలు 20 ఏళ్ళ నుంచి తీరని సమస్యలు కూడా మేము పోయి అడిగినాక తీరినాయి. అంటే మేము ఉట్టి అడిగి ఇడిచిపెట్టాం, మన ఆడవాళ్ళది ఎట్లుంటుంది అడిగి ఇడిచిపెట్టాం, దాన్ని ఎంట పడతాం అయ్యేదాకా. మగవాళ్ళేమో ఇట్లా మాట మాట్లాడతారు, మళ్ళీ పోతారు, వాళ్ళకి 100 పనులు ఉంటాయి. కానీ మనకు మనసులో ఏదైనా పడ్డదంటే అది అయ్యేదాకా ఇడిచిపెట్టాం. అందుకే ప్రతి ఊర్లో ఉన్న సమస్యల్ని తెలుసుకుంటున్నాం, అది అయ్యేదాకా ఎంటబడుతున్నాం. ఇవాళ ఇక్కడ దమ్మాయిగూడలో వచ్చి చూస్తే మరి నిజంగా పెద్దగా ఉంది చాలా ఏరియా, కానీ ఒక్క రేషన్ షాప్ కూడా ఇడ లేదు. మళ్ళీ ఈడికెళ్ళి మనం పక్కకు పోయి నాగారం పోతే ఈడికెందుకు వచ్చిరని వాళ్ళు మనకు జుట్లు ముడేసి లొల్లి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, అంతేనా? సో ఖచ్చితంగా మనకు ఒక రేషన్ షాప్ ఇక్కడ కావాలని అడుగుదామా? రేషన్ షాప్ కావాలి. 1. 2, చిన్న పిల్లలు 1 నుంచి 5వ తరగతి సంవత్సరం ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా, చిన్న పిల్లలు మరి వేరే చిన్న గవర్నమెంట్ స్కూల్ కోసం కూడా రోడ్ దాటి ఇంకో దిక్కు పోతున్నట్టు తెలిసింది. మనకి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కావాలని అడుగుదామా? 2వది అది. ఇక 3వది మనకు దవాఖానా, బస్తీ దవాఖానా లేదు ఇక్కడ, లేక చిన్నదానికి పెద్దదానికి ప్రైవేట్ కోడ్ అవుతున్నది. బస్తీ దవాఖానా ఖచ్చితంగా కావాలి, అడుగుదామా లేదా? కావాలనా? చేతులు ఎత్తురు, ఎంతమందికి కావాలి? అందరికి కావాలన్నా బస్తీ దవాఖానా? పక్కా అడుగుడే. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం, కరెంటు ట్రాన్స్ఫార్మర్ పోతుంది మన మధ్యలోకి వెళ్ళి, కొన్ని ఇళ్లకు షాక్ కొట్టినట్టు అవుతుంది అంటున్నారు. మరి అది సరి చేయాలని అడుగుదామా వద్దా? అదేవిధంగా మరి చాలా మందికి రేవంత్ రెడ్డి అంతకుముందు ఇక్కడ ఎంపీగా ఉన్నారు, వారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, మస్తు మాటలు చెప్పిపోయింది. వచ్చి దమ్మాయి కూడా నాలా చూసి, ఇగో ఈ నాలాల పందులు వరలకుండా వేస్తా, సాఫ్ చేస్తా, అద్దం లెక్క వేస్తా అని కొబ్బరికాయ కూడా కొట్టిపోయింది. ఎన్ని అబద్ధాలు చూడు, మొదలు లేదు మోక్షం లేదు, కొబ్బరికాయ కొట్టిపోయింది అట, ఎంత అన్యాయం ఇది. అందుకే నేనేమంటున్నా అంటే ఆ నాలా సాఫ్ అయ్యేదాకా ఖచ్చితంగా ఎంట పడదాం. ఎందుకంటే ఆరోగ్యం పాడైతుంది, ఇండ్లు పాడైతున్నాయి, భూమి పాడైతుంది,
దోమలు, మంచినీళ్ళు లేని పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. 6 గంటలు దాటితే అన్నం తినాలంటే దర్వాజాలు పెట్టుకోవాల్సిందేనటగా, అట్లే ఉందా పరిస్థితి. అయితే నాలా క్లీన్ చేయాలి, లేకపోతే రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ ఉండాలి. ఏమంటారు? రెండిట్లో ఏదో ఒకటి చేయాలి, అంతేనా? మరి ఉట్టి మాటలు చెప్పి అవతల పడితే ఊరుకుంటామా? ఊరుకోవద్దు. ఇక నేను అట్లా తిడితే బాగుండదు. కానీ రేవంత్ రెడ్డి పెన్షన్ కూడా పెంచుతలేడు, పెంచుతా అన్నాడు. అట్లనే ఇంకొక మాట, దమ్మాయి కూడా అక్క చేయలేదు. నాకు ఒక మాట చెప్పాలి. మీ అందరి దగ్గర బాగా బంగారం ఉన్నట్టుంది కదా, ఇచ్చిండా రేవంత్ రెడ్డి తులం బంగారం? బంగారం ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. 2 తులాలు ఇచ్చిండా. ఆయన నోరు చల్లకుండా ఆయన ఎప్పుడైతే బంగారం అంటే అన్నాడో బంగారం లక్ష దాటిపోయింది. ఆ మాత్రం కొనే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. కాబట్టి కళ్యాణ లక్ష్మి ఇవ్వాలి. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఏదైతే ఇస్తామన్నారో అది కూడా ఇవ్వాలి. అంతకుముందు పిల్ల ఉడితే, ఆడపిల్ల ఉడితే పైసలు వచ్చేటి, మగ పిల్లవాడు ఉడితే పైసలు వచ్చేది, ఒక మంచి కిట్ వచ్చేది. అవి ఏమి కూడా ఇవ్వాలి లేని పరిస్థితి. అవి కూడా ఖచ్చితంగా ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే అన్నిటికన్నా ముఖ్యమైనది, నేను బాగా బాధపడేది ఒక ఆడబిడ్డగా, మనకు ఇండ్లు లేని వాళ్లకు ఎప్పటికదే మనది ఉంటుంది. ఎప్పుడు కిరాయి కట్టుకుంటున్నామన్న బాధనే ఉంటుంది. ఖచ్చితంగా మరి ఇండ్లు కావాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా ఇండ్లు కట్టి బయట ఉన్నాయి ఖాళీగా, 30-40 వేల ఇండ్లు ఖాళీగా ఉన్నాయి. కానీ ఎవరికి ఇస్తలేరు. ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి గట్టిగా ఎంటబడదాం. మన దగ్గర ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి వస్తాం, మళ్ళీ కూడా రాసుకుంటాం. కానీ మీ అందరికి గట్టిగా మనసులో అర్థం చేసుకోరు. నా పేరు కవిత, తెలుసుగా మీకు. అయితే కవిత ఇవ్వాలి అధికారంలో లేదు మరి అంటే నేను కొట్లాడే ఉంటుంది, అంతేగాని సంతకం పెట్టి మీకేం చేసేది లేదు. అయినా సరే ఇడవకుండా కొట్లాడతాం. ఎందుకంటే అట్లా ఇడవకుండా రోడ్ల మీద ఉండి కొట్లాడినాం కాబట్టి వాళ్ళు తెలంగాణ వచ్చింది. అదే కొట్లాడతాం. అయితే కొట్లాడేటప్పుడు ఏంటంటే, నేను మీ మాట తీసుకుపోయి నేను కొట్లాడేటప్పుడు మీరెవరు రాకపోతే బాగుండదు. ఎక్కడికైనా అవసరం ఉన్నప్పుడు, అవసరం అనుకున్నప్పుడు మరి జాగృతలు పిలుస్తారంటే రావాలి. మీరు రాకపోతే నాకైతే బలం ఉండదు. మరి అది వాదా పక్కనేనా? మనం మోరి సాఫ్ చేసుకుండేనా, రేషన్ షాప్ తెచ్చుకుండేనా, హాస్పిటల్ తెచ్చుకుండేనా, స్కూల్ తెచ్చుకుండేనా, ట్రాన్స్ఫార్మర్ తీసేసుకుండేనా? పక్క ముచ్చట్నా? వెనక అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు. ఓకేనా? ఇక్కడ యూత్ ఉన్నారా దమ్మాయిగూడలో? ఒకసారి ఓ అనుండ్రి. గంతేనా మీరు? ఓకే ఆగురి. మా ఆడబిడ్డలు ఒకసారి ఓ అనుండ్రి. అట్లా అందుకే మీ యూత్ మీద నమ్మకం లేదంటున్నా నేను. మా ఆడబిడ్డలే కరెక్ట్, మాకు వాళ్ళైతేనే కరెక్ట్ ఉంటారు. సో వాళ్ళ శక్తితో సాధించుకుంటాం. యువ మిత్రులు ఇక్కడున్న యూత్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. కార్పొరేటర్లు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, వాళ్ళందరూ మాట ఇచ్చి ఉంటారు మనకు, వాళ్ళందరూ మన ఓట్లు వేసుకొని ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా అడగాలి. మా అక్క చెల్లెలు చూడరు, భయం లేకుండా అడుగుతారు. ఏం సార్ ఇల్లు ఇస్తానో ఏడవైనా అంటారు. మీరేమో వెనకెనక తిరుగుతారు. అట్లా కాదు, మనకు ఇచ్చిన మాట నెరవేర్చేంత వరకు కూడా ఖచ్చితంగా రాజకీయ నాయకుల్ని ఎంటబడాలి. ఏ పార్టీ అన్నది లేదు. ఓటు వేసినాం కదా, వేసినాక ఎన్నికైన వాళ్ళు పని చేయాలి. పని చేయకపోతే దయచేసి యువమిత్రులు ఊరుకోవద్దని కూడా మీకు తెలియజేస్తూ, మా అక్క చెల్లెళ్ళందరికీ మళ్ళీ ఒకసారి ఇంత ఎండల మీరు కూర్చొని వెయిట్ చేసినందుకు ధన్యవాదాలు. ఎన్ని జిల్లాల్లో తిరుగుతున్నాం, ఏడిపోతే అక్కడ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఇక్కడ కూడా, ఇక్కడ లోకల్ కూడా మా వెంకన్న, రామిడి వెంకటరెడ్డి అన్న, గణేష్ అన్న, భవాన్ అక్క, వీళ్ళంతా ఇదే ఏరియాలో ఉండేటోళ్ళు. వీళ్ళందరూ ఏం చేస్తారు, నేను ఇక్కడికి వచ్చినా పోయినా మళ్ళీ అక్క ఎప్పుడు కనబడుతుంది అనుకోకూరు మీరు. వీళ్ళందరూ ఎంటబడతారు. మనది ఒక్కొక్క సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మీతో ఉంటాం. ఇవాళైతే ఓట్లు లేవు, ఇవాళైతే సీట్ల పంచాయతీ లేదు. నేనేమి ఎలక్షన్ల కోసం రాలేదు. మన సమస్య తీరడానికి వచ్చినా దానికోసం ఫైట్ చేస్తా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి. మళ్ళీ ఒకసారి మా ఆడబిడ్డలు ఓ అన్నారా? థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఒక్క మాట అక్క, సారీ ఒక్క మాట. మన బస్తీలో అందరు పేదవాళ్ళు కూలీనాలి వేసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున మన ఎత్తరి గణేష్ గారు, అట్లనే మీరందరు కలిసి అప్లికేషన్లు పెట్టుకొని చేసుకున్న ఈ కార్డులు వచ్చినాయి. ఈ కార్డులను ఇప్పుడు ఇచ్చుకుందాం. అట్లనే ఇక్కడ మా భవానమ్మ ఉన్నది, ఆమెకు ఒక ఫౌండేషన్ ఉన్నది. ఆమె ఏమంటుందంటే, ఇంకా కార్డులు లేని వాళ్ళందరికీ ఆమె తరఫున ఉచితంగా ఒక 1000 మందికి ఆ కార్డులు ఇప్పిస్తా అని అంటున్నది. మళ్ళీ వచ్చి ఎవరెవరి కార్డులు లేవో వాళ్ళ పేర్లు రాసుకుంటుంది. భవానక్క మీరు డబ్బులు కట్టే అవసరం లేకుండా తను ఇప్పిస్తా అంటున్నది. సో ఆ సౌలత్ కూడా వినియోగించుకోండి. ఎందుకంటే ఏమైనా చిన్నదన్నా పెద్దదన్నా దెబ్బ తాకినా చేసినా
ఇన్సూరెన్స్ అవి ఉంటాయి కాబట్టి కార్డు అందరికి వచ్చేటట్టు దయచేసి చూసుకోవాలని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ.